వ్యవస్థలాగా పనిచేయకపోతే దాని చేతిలో అందరూ బాధితులుగానే మిగులుతారు. కొన్ని వేల సార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాం, మాట్లాడుకోబోతూ ఉన్నాం. మీరు చూడండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూడండి, కూటమి ప్రభుత్వం చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాధితులుగా మారడం అదో లెక్క. కూటమి పార్టీలలో ఎవరైతే కరుడుగట్టిన కార్యకర్తలుగా పనిచేశారో వాళ్ళే బాధితులుగా మారుతూ ఉన్నారు. కొన్ని వందల వేల ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో మరో వ్యక్తి చేరినట్లున్నారు. పోలవరానికి సంబంధించి జనసేన కార్యకర్త పూనెం వంశీ తాజాగా ఒక వీడియో విడుదల చేయడం, ఆ వీడియోలో ఆయన చెప్పినటువంటి కొన్ని సంచలనమైన విషయాలు మళ్ళీ ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆయన క్యాంపు సిబ్బంది నన్ను కొట్టారు అని, నా మీద కేసులు పెట్టారు అని, నా బండి పోలీస్ స్టేషన్లోనే ఉంచుకునేలా చేశారని. ఆ వీడియోలో ఆయన ఏమంటారంటే, జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆయన కార్యాలయ సిబ్బందిపై నేను దాడికి ప్రయత్నం చేశాను అని నా మీద తప్పుడు ప్రచారం చేసి కేసులు పెడుతున్నారు. ఒక సాధారణ కార్యకర్తనైన నేను ఎమ్మెల్యేపై దాడి చేయగలనా? నా బైకును పోలీస్ స్టేషన్లో ఉంచి ఇబ్బందులకు గురి చేయడంతో ఆ విషయంపై వివరణ కోరేందుకని చెప్పి ఎమ్మెల్యే వద్దకు వెళ్ళా. నా సమస్యను పరిష్కరించాల్సినటువంటి ఎమ్మెల్యే ఆయన అనుచరులు నా మీద దాడి చేశారు. తుపాకీ తీసుకుని వచ్చి నన్ను కాల్చి చంపేయమని చెప్పి ఎమ్మెల్యే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు అని, నన్ను బెదిరించారు అని ఈ వంశీ తన వీడియోలో అయితే సంచలనమైనటువంటి ఆరోపణలే చేశారు. నేనేం తప్పు చేశానని చెప్పి నా బండి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని అడిగితే దానికే ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్లు చేసి నన్ను జైలుకు పంపించాలి అని చెప్పి పోలీసులకు చెప్పారు అని చెబుతూ, నేను ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేశానని, మాజీ ఎమ్మెల్యేతో సంబంధాలను పెట్టుకున్నానని, నాకు ఆ మాజీ ఎమ్మెల్యే ₹1,00,000 ఇచ్చారు అని, ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలి, దీనికోసం 3 రోజులు గడువిస్తున్న ఎమ్మెల్యేకి నిరూపించలేకపోతే ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తా. ఈ మొత్తం వ్యవహారం పైన ఎస్పీని కలవడానికి వెళ్తే ఆయన అందుబాటులో లేరు. నా తరపున మా కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేస్తారు. కరుడుగట్టిన జనసేన కార్యకర్త నాకే న్యాయం జరగడం లేదు. ఇక సాధారణ మిగిలిన ప్రజల పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి, అంటే మొత్తం మీద జనసేన పార్టీ ఆ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళలో ఉన్న విభేదాలు బయటపడమే కాకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా వ్యవస్థల చేతిలో బాధితులుగానే మారుతూ ఉన్నారు అన్న విషయం మరోసారి నిరూపితమైంది కూడా.